కాదండి, ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇవ్వద్దని గొడవ చేస్తున్నాం, హాస్పిటల్స్ ఇవ్వద్దని ఉద్యమం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో భాగస్వామ్యమై పేదలకు మంచి జరగాల్సిన చోట ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెడతారని చెప్పి పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉంటే, అదే పెద్ద స్కామ్ అని గొడవ చేస్తూ ఉంటే, ఏకంగా ఇప్పుడు ఒక 2 ఏళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న స్టాఫ్కేమో ప్రభుత్వమే జీతాలు ఇస్తుందట. ఇది స్కామ్ కాదండి? ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందండి? దేశంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందండి? బిల్డింగ్లేమో ప్రభుత్వంవి, కాలేజీలేమో ప్రభుత్వంవి, సీట్లు కష్టపడి సంపాదించిందేమో ప్రభుత్వం, భూములేమో ప్రభుత్వంవి, జీతాలేమో ప్రభుత్వం ఇవ్వాలట, స్టాఫ్ అంతా ప్రభుత్వం వాళ్ళే, డాక్టర్లు ప్రభుత్వం వాళ్ళే, ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం ఉంది, లాభాలేమో ప్రైవేట్ వాళ్ళకట. ఏంటిది? నాకు అర్థమవుతుంది. ఇది స్కామ్ కాక మరేంటిది? ఇది ఒక పరిపాలన, ఇది ఒక అడ్మినిస్ట్రేషనా? ఇది ప్రజల సంపదనంతా తీసుకెళ్ళి దోచుకోవటం, ఇది ఒక అడ్మినిస్ట్రేషనా? దీనికోసమే మీ 40 సంవత్సరాల అనుభవాన్ని కూడగట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నాను, నేను చాలా ఆవేదనతో నేను మాట్లాడుతూ ఉన్నాను. మళ్ళీ వచ్చి మీ మంత్రి గారు మాట్లాడతారు, జీతాలకు సిబ్బంది ఇవ్వడం కుంభకోణం కాదా? మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయొద్దని గొడవ చేస్తుంటే తిరిగి హాస్పిటల్స్ వాళ్ళకి అప్పచెప్పి ఓ 2 ఏళ్ల పాటు జీతాలు మీరిస్తారా? లాభాలేమో వాళ్ళకా? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అందుకనేసే ఈ కేవలం 16 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం 2,50,000 కోట్ల పైబడి అప్పులు చేసింది. ఈ డబ్బులన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడం కోసమని ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తాం. ఇంతటి నీతి తక్కువ పరిపాలన గతంలో ఎన్నడూ లేదు, దేశంలో కూడా ఎక్కడూ ఉండదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఏంటి దౌర్భాగ్యం? కేవలం 16 నెలల కాలం 2.5 లక్షల కోట్ల పైబడి మీరు అప్పు చేసి ఈరోజు చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు బామిని మండలం వచ్చి. నేను చాలా ఆతృతగా ఈరోజు మాటలు విన్నాను. నేను చాలా రోజుల తర్వాత ఏం మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గారు? బామిని మండలం అంటే పాలకొండ నియోజకవర్గం, మా ఎర్స్ట్వైల్ శ్రీకాకుళం జిల్లాలో ఉండేది, ఇప్పుడు మంజం జిల్లాకి వెళ్ళింది. అక్కడ కూడా విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన విధ్వంసం చేసేశారు. ఏది విధ్వంసం? నాకు అర్థమవుతుంది. ఈ పీజీ సీట్ల గురించి మాట్లాడుకునే ముందు ఏది విధ్వంసం అనే విషయం కూడా ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం.